నేను ఒక్కటే మాట మిమ్మల్ని కోరుతా ఉన్నా, ప్రజలకు నేను అడుగుతా ఉన్నా. పేదలు గుడిసెలు వేసుకుంటారు, ప్రభుత్వ జాగాలలో పాపం తెలిసి తెలియక కొన్ని వేసుకుంటారు. బీఆర్ఎస్ గవర్నమెంట్లో హైదరాబాద్తో సహా వరంగల్తో సహా అనేక పట్టణాలలో అనేక ప్రాంతాలలో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందికి మేము పట్టాలు ఇచ్చినాం. బుల్డోజర్లు పెట్టి జేసీబీలు పెట్టి మేము చెరువులలో పూడికెళ్ళి తీస్తే వీళ్ళేమో హైడ్రా అని మన బొందా అని పెట్టి పేదల ఇండ్లు కూడా కొడతా ఉన్నారు. ఆనాడు చెరువు పూడికెళ్ళి తీసిన బుల్డోజర్లు ఇలా పేదల ఇండ్లు కూడా కొడతా ఉన్నాయి. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. చూసి మౌనంగా ఉందామా, కొట్లాడదామా, ఏం చేద్దాం అనేది మనం ఆలోచించే సమయం వచ్చింది. దేశాన్ని నంబర్ 1 స్థాయిలో నిలబెడితే ఇవాళ 14వ స్థాయికి 15వ స్థాయికి తీసుకొని పోయినారు. నా కళ్ళ ముందన్న గిట్ల జరుగుతుంది, ఇంత మాయల్యమే అవుతుంది, ఇంత మోసం చేస్తారని నేను కూడా అనుకోలే. ఇలా చాలా బాధ కలుగుతూ ఉంది, చాలా దుఃఖం కలుగుతూ ఉంది. ఇంకా ముందరికి పోవాల్సిన తెలంగాణ ఇలా వెనుకగా అయిపోతున్నా ఉన్నది. మళ్ళా ఎవరు దీనికి కారణం? ఈ దుర్మార్గులు కాదా? నిలబెట్టి ఖచ్చితంగా అడగాల్సిన అవసరం ప్రజలకు లేదా? అడగాలి. ఎందుకోసం? టైం ఇవ్వాలని మేము కూడా టైం ఇచ్చినాం. ఏమంటారు? మీకేసినట్టు మాకేసినరా ఓట్లు, మాకు ఏడాదిన టైం ఇయ్యరా, ఏడాదిన అర్థమైన టైం ఇయ్యరా, మీకు కన్నేరురా అని అంటారు. కాబట్టి నేను నోరు తెరవలే, బయటికి రాలే. కృష్ణా జలాల మీద గడబడి జరిగితే ఒక్కసారి అక్కడ నాయకులు తీరికపోతే నల్లగొండలో పోయి ఒక గర్జన చేసి వచ్చినా కానీ నేను ఎక్కడ బయటికి రాలే, మాట్లాడలే. కానీ ఏడాది అర్థం అయిపోయింది, ఇంకేం పాడైంది? పువ్వు పుట్టంగానే పరిమళిస్తుంది అన్నట్టు ప్రభుత్వం కథ తెలియదా? ఇంకేమన్నా వీళ్ళకి టైం ఎక్కడిది? వీళ్ళు ఏం చేస్తారు? చివరి 6 నెలలు అయితే ఎలక్షన్ అయినాయి. వీనికి ఉన్న టైమే 2.5 ఏళ్ళు. ఈ 2.5 ఏళ్ళలో వీళ్ళు చేస్తారు, మనం బతికి ముందర పడతామా? అందుకోసం ప్రజానీకం, మేధావులు, తెలంగాణ ప్రజలు దయచేసి అందరూ ఆలోచన చేయాలి. ప్రతి వాళ్ళు కూడా ఆలోచన చేసి దీనికి పరిష్కారం ఏందో కనుక్కోవాలి. మేధావితో పనిచేయాలి, ఆవేశంతో కాదు. ఆవేశంతో మనం నినాదాలు ఇస్తే కాదు, ముళ్ళును ముళ్ళుతోనే తీయాల. యాడ ఒడగొట్టుకున్నామో గాన్నే వెతకాలి, ఎక్కడ జారిపోయిందో ఆన్నే మళ్ళీ దొరకబట్టాలి. ఆ నైపుణ్యం, ఆ స్థాయి ఇవాళ రావాలి. మాట్లాడితే బీఆర్ఎస్ మీద బదనం, ఇక వశమైతే లేదు రాని భూములు అమ్మకానికి పెడతామంటు. అమ్మచ్చు, అత్యవసరమైతే కొన్ని అమ్మచ్చు. ప్రజలకు అవసరం లేని ఉంటే, విలువ వచ్చేది ఉంటే, ప్రజల పనుల కోసం కొన్ని అమ్మచ్చు. కానీ ఏదమ్మాలి ఏదమ్మద్దనే విచక్షణ ఉండాలి కదా. యూనివర్సిటీలు అమ్ముతారా? ఇవాళ హైదరాబాద్ యూనివర్సిటీ అమ్ముతున్నారు, రేపు ఉస్మాన్ యూనివర్సిటీ అమ్ముతారు విలువైన భూములనే అని. ఇట్లా కథం పట్టుకుంటూ పోతే ఏమైనా మిగులుతుందా? కాబట్టి ఇది పద్ధత, ప్రభుత్వం నడిపించే విధానమా? వీళ్ళు ఏ విధంగా గోల్మాలు దింపుతున్నారో దయచేసి ఆలోచించాలని చెప్పి నేను మీ అందరిని కూడా కోరుతా ఉన్నా. ఒక్కొక్క ట్రిప్పు నేను యాదగిరి గుట్టకు పోతే అలా ఎకరానికి 10 లక్షల వాల్యూ పెరుగుతుండే. మరి ఇవాళ ఏమవుతా ఉంది? ఇవాళ ఏం జరుగుతూ ఉంది? మీరందరూ కూడా ఆలోచన చేయాలని కోరుతా ఉన్నా. ఇవాళ రాజ్యం నడపశాతగాక ఎల్లెంకల పడి రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలు తీసి పిచ్చి పనులన్నీ చేసి ఇవాళ అడ్డం పొడుగు మాట్లాడుతూ ఉన్నారు. అన్ని రంగాలలో ఫెయిల్ అయిపోయింది. ఏ ఒక్క ఈ హుస్నాబాద్లో ఇప్పుడు నేను రాగా చూసుకుంటూ వచ్చిన, ఆనాడు కష్టపడి ఈ హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు ఇలా గౌరెల్లి ప్రాజెక్టు కట్టినాం. 90% పూర్తయింది. గౌరెల్లి ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రజలకు సంజాయించి భూములు తీసుకొని ఆనాడు తిరిగి 90% పూర్తి చేసినాం. ఏడాది అర్థమైతే తట్టడి మన్ను తీస్తాను రా. పాలమూరు పథకం 80% కంప్లీట్ అయింది. ఎందుకు దాన్ని పెండింగ్లో పెడుతున్నారు? ఎందుకు దాన్ని పూర్తి చేస్తలేరు? ఈ విధంగా చిన్న మాట, చాలా చిన్న మాట. కేసీఆర్ కిట్ పెట్టినాం, లక్షాధికారుల కోసం పెట్టినాం, కోటీశ్వర్ల కోసం పెట్టినాం. ఎవరి కోసం పెట్టినాం కేసీఆర్ కిట్టు? పేద ప్రజల కోసం, గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పేద ప్రజల కోసం పెట్టినాం. ఆడపిల్లగానే 13,000 ఇచ్చినాం, మగపిల్లగానికైతే 12,000 రూపాయలు ఇచ్చినాం. ఆ వాహనాలు పెట్టి, అమ్మఒడి వాహనాలు పెట్టి వాళ్ళని తీసుకెళ్ళి ప్రసవాలు చేయించి వాళ్ళకి మందులు ఇచ్చి ఫ్రీగా ఉచితంగా చేసి బ్రహ్మాండంగా ప్రసవం చేయించి మళ్ళీ ఇంటికాడ దించినాం.
గది బంద్ చేస్తారా ఎవరన్నా? ఎందుకు బంద్ చేయాలి? ముఖ్యమంత్రులుగా పనిచేసే వాళ్ళకు గాంభీర్యం ఉండాలి, ధైర్యం ఉండాలి. రాజశేఖర్ రెడ్డి అనే ముఖ్యమంత్రి ఉండే, నేను చెప్తా ఉన్నా మీ ముందు ఇయ్యాల, ఆయన ఆరోగ్యశ్రీ అని ఒక పథకం తెచ్చిండు. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అడిగిన, హెల్త్ డిపార్ట్మెంట్ని పిలిచి అడిగిన, ఇది ఏం పథకమయ్యా బాగుందా అంటే, సార్ మంచిగుంది, ప్రజలకు లాభం అవుతుందని చెప్పింది. నేను చెప్పిన ఆ పథకం అట్లే ఉండాలని చెప్పిన. అక్కడ చెప్పడం కాదు, నేను అసెంబ్లీలో చెప్పిన, ఇది మా స్కీమ్ కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రారంభించింది, దాని పేరు కూడా మేము మారుస్తలేం, కానీ కొనసాగించాలని చెప్పినాం, కొనసాగించినాం. అది మీ అందరికి తెలుసు. ఇలా వీళ్ళు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాం, కేసీఆర్ ముచ్చట లేకుండా చేస్తారా? ఇవాళ మనం కూడా సభ పెట్టుకుంటే ఎన్ని అడ్డంకులు దానికి. ప్రైవేట్ స్కూళ్ళు బస్సులు ఇస్తే వాళ్ళకు నోటీసులు ఇవ్వడం, అడుగడుగున ఆర్టీఏ అధికారులను పెట్టి పోలీసులను పెట్టి ట్రాఫిక్లు జామ్ చేయడం. ఇప్పుడు కూడా సభకు రావాల్సిన వాళ్ళు 1,50,000 మంది బయటనే ఆగిపోయింది. ఇటు హనుమకొండ దిక్కు, అటు హుజరాబాద్ దిక్కు, ఇటు సిద్దిపేట దిక్కు 3 రోడ్ల మీద కూడా జాముల్ని. నేను అడిగిన నాయకులు ఏంది అంటే, ఇబ్బంది అవుతుంది సార్, రానిత్తలేరు, మధ్యలో ఇబ్బందులు కలిగిస్తున్నారు, కొన్ని లారీలు తెచ్చి అడ్డం పెట్టాను పనికిమాలని అని చెప్పి జామ్ అయిపోయి అక్కడనే ఆగిపోయింది. నేను అన్న ఇంకో అర్ధగంట ఆగి మాట్లాడదామంటే మా వాళ్ళంతా ఉండి లేదు, మనోళ్ళు దూరం పోవాలి, ఇక రాని వాళ్ళు ఎట్లా అందరూ మనం మాట్లాడి సభ ముగించాలని చెప్తే నేను వేదిక మీదకి వచ్చిన. ఇన్ని అడ్డంకులు, ఇంత కడుపు ఆపుతారా? బీఆర్ఎస్ సభలను ఆపుతారా? ఈ ప్రపంచనాన్ని ఎవడాపుతాడు? ఆగబడితే ఆగుతుందా? నేను ఒక్క మాట పోలీసు మిత్రులకు మనవి చేస్తా ఉన్నా, ప్రజాస్వామ్యంలో ప్రజలకు అడిగే హక్కు ఉంటుంది, తప్పకుండా అడుగుతారు ప్రజలు. ఈ అడిగే హక్కును సోషల్ మీడియాలో బీఆర్ఎస్కు సోషల్ మీడియా వారియర్స్ ఉన్నారు, వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, ఖచ్చితంగా అడుగుతున్నారు ప్రజల తరఫున. ఇంత అన్యాయం జరుగుతుంటే చూడలేక సోషల్ మీడియాలో పనిచేసే తెలంగాణ బిడ్డలు ఇది ఏమన్యాయమే ఎట్లా అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు, ప్రజలకు మద్దతుగా నిలబడతా ఉన్నారు. వాళ్ళ మీద కేసులు, వాళ్ళని పట్టుకపోవడు. పోలీస్ సోదరులను నేను అడుగుతా ఉన్నా, మీరెందుకు దునుకులాడుతుండ్రే? మీకేమక్కడ వచ్చింది? మీకొక్కటి చెప్తున్నా నేను, గ్యారంటీగా పోలీసు మిత్రులారా, ఇవాళ పోయి రాత్రి మీ డైరీలలో రాసుకోండి, మీ డైరీలలో రాసి పెట్టుకోండి. 100కు 100% ఇలా తెలంగాణ చెలరేగిన పరిస్థితికి మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. అది ఎవరు కూడా ఆపలేడు, అది ఎవరి తరం కాదు, ఎవరి వశం కాదు. మీకు తెలియదా? మీరు పోలీసు ఉద్యోగాలు చేస్తున్నారు, మీరు చదువుకోలేదా? మీకు కూడా విజ్ఞానం ఉంది కదా? వీళ్ళు దొంగ వాగ్దానాలు చేయలేదా? ప్రజలను మోసం చేయలేదా? ప్రజాస్వామ్యంలో ప్రజలకు అడిగే హక్కు లేదా? మీరెందుకు కేసులు పెడుతున్నారు? నాకు అర్థం కాదు. మీరెందుకు దునుకులాడుతున్నారు? మీరెందుకు బలైతారు? రేపు మీకు రాజకీయాలు ఎందుకు? మీ డ్యూటీ మీరు చేయండి. మేము బీఆర్ఎస్ ఎప్పుడు శాసనాన్ని ఉల్లంఘించాం, చట్టాలను ఉల్లంఘించాం. అయినా నేను ఒక్క మాట మళ్ళీ చెప్తా ఉన్నా, మీకు ఆల్రెడీ చెప్తా ఉన్నారు పార్టీ నుంచి, ఎక్కడ ఎవరిని మీ మీద అన్యాయం కేసులు పెట్టినా మన టీఆర్ఎస్ లీగల్ సెల్ వీరులు ఉన్నారు, మీరు భయపడే అవసరం లేదు. న్యాయస్థానాలని అక్కడ పోరాటం చేద్దాం. మీకు అండగా కేసీఆర్ ఉంటాడు, బీఆర్ఎస్ ఉంటుంది, అందరం ఉంటాం. ఇక ఈడికెళ్ళి నేను కూడా ఊకోను, నేను బయలుదేరతా. యాందాకైనా మంచిదే, ఎవరిని సంగతి ఏందో, ఎవరైనా లెక్కేందో అన్ని కూడా లెక్కలు తీద్దామని మనవి చేస్తా ఉన్నా. ఈ రకంగా మనం ముందుకు పోవాలి. ఒక్క మాటలను ఉన్నదా? ఇవాళ ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ నయవంచక ప్రభుత్వం సంక్షేమంలో ఫెయిల్, మంచినీళ్ళలో ఫెయిల్, పొలాలకు నీళ్ళు ఇవ్వడంలో, సాగు నీళ్ళలో ఫెయిల్, కరెంటు సరఫరాలో ఫెయిల్, రైతు బంధులో ఫెయిల్, విత్తనాలు ఎరువులు సరఫరాలో ఫెయిలేనా? ధాన్యం కొనుగోలులో ఫెయిల్, పల్లెలు పట్టణాల అభివృద్ధిలో ఫెయిల్, భూముల ధరలు పెంచడంలో ఫెయిల్,
మరి దేంట్లో పాస్ అయిండు? ఎటుపడితే అటు ఒర్రుడు, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుడు, అబద్ధ వాగ్దానాలు చేసుడు, అగో కమిషన్ అట 20-30% కమిషన్లు తీసుకున్నాడు, సంచులు నింపుడు, సంచులు మోసుడు. అంతేనా? కరెక్టేనా ఈ మాట అన్నా? కరెక్టేనా? నేను చెప్పి అన్ని ఫెయిల్ అయిందా ఈ ప్రభుత్వం? నిజమైతే ఒకసారి చేతులు లేవటరు దయచేసి. స్టేజ్ మీద లేవటరా? ఫెయిల్ అయినా? ఈ మాట 20% 30% కమిషన్లని నేను అంటలేను. ఎవరన్నారు? స్వయంగా ఆర్థిక మంత్రి ఛాంబర్కు పోయి 200 మంది కాంట్రాక్టర్లు వాళ్ళు లొల్లిపెట్టి మమ్మల్ని 20-30% కమిషన్ అడుగుతుండ్రు, ఇది ఏమన్యాయం అని చెప్పి సెక్రటేరియట్లో చెప్పిన మాట నేను చెప్తా ఉన్నా. ఈ విధంగా మాజీ సర్పంచులు పాపం వాళ్ళు పనిచేసిన మా బిల్లులు ఇవ్వమనంటే వాళ్ళ గోస ఉచ్చుకుంటా ఉన్నారు. వాళ్ళేం పాపం చేసిండ్రు? ఈ విధంగా ఘోరం. ఇంకా ఈ అందానికి ఏం మాట్లాడతారు? కేసీఆర్ నువ్వు రా అసెంబ్లీకి, నీ కాయగూరుకుడు ముచ్చట్లు తింటానికా? పిల్లలు అడిగితేనే మీరు జవాబు చెప్తలేరు. ఉన్నట్టు నిలబెడితే ఆ ఆర్థిక మంత్రి అసెంబ్లీలో లేచి 20% కమిషన్ తీసుకుంటాను కేటీఆర్ మాట్లాడితే ఆయన లేచి భుజాలు తడుముకుంటాడు. నీకెందుకు బాధ? నువ్వు తీసుకుంటేనే నీకు బాధ ఉండాలి కదా. లేచి పేదలు ఉల్లి పెడతా ఉన్నాడు ఆయన అసెంబ్లీలో. ఈ విధంగా చాలా గందరగోళంగా అవివేకంతో అజ్ఞానంతో చాలా ఘోరం చేసి అడ్డమైన మాటలని చెప్పింది. దాంతో మనం కూడా గోల్మాలైపోయినాం. తీర్థం పోదాం తిమ్మక్క అంటే వాడు గుల్లే, మనం సల్లే. ఆ గతికి తెచ్చింది ఇలా ప్రజల గతి. మరి మనం కూడా ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఆవేశం కాదు. గాడిదలకు గడ్డేసి బలరకు పాల్పడితే వస్తాయా? మరి ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించాలి. ఓ తమ్ముడు అన్నాడు హైదరాబాద్లో, ఆయన ఇల్లు కూడా కొడితే, కేసీఆర్ అన్నా యాడున్నావు, నువ్వు రావాలి, కత్తి వాంచేతలు పడితే యుద్ధం నన్ను చేయమని పడుతుంది. అంతేనా? ఇది కూడా విచారించాలి ప్రజలు. మీకు అర్థం కావాలని నేను చెప్తా ఉన్నా. అందుకే ఓడగొట్టుకున్న కాన్నే వెతుక్కోవాలి. మీ వెంట బీఆర్ఎస్ ఉంటుంది, మీ వెంట కేసీఆర్ ఉంటాడు. 100% మళ్ళా తెలంగాణ విజయం సాధించాలి, గులాబీ జెండా ఎగిరేయాలి, అద్భుతమైన తెలంగాణను మళ్ళీ సాధించాలి.